యష్ గారి టాక్సిక్ సినిమా. ఈ సినిమాని అందరూ చూడడానికి వీల్లేదు, ఓన్లీ పెద్దల కోసం మాత్రమే ఈ సినిమా అంటూ డైరెక్ట్గా ప్రొడ్యూసరే చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఈ సినిమా నుంచి సాంగ్స్ వచ్చాయి, గ్లిమ్స్ వచ్చాయి. అవన్నీ కూడా చూసినప్పుడు మనకి ఏమనిపించింది, ఖచ్చితంగా ఇందులో మాత్రం చాలా వల్గర్గా చూపించారు, రొమాంటిక్ యాంగిల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది, అదేవిధంగా రక్తపాతం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదంతా కూడా కుటుంబంతో పాటు చూడొచ్చా అని చెప్పేసి ఆ డౌట్ ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది. సో అదే విషయాన్ని ప్రొడ్యూసర్ కూడా చెప్పారనమాట. అండ్ నిజంగా ఇప్పటి వరకు మా ఈ ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా గొప్పగా తీసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా టాక్సిక్ మాత్రమే. అండ్ మీకు ఈ విధంగా చూస్తున్నప్పుడు ఆ విధంగా వల్గర్గా అనిపించవచ్చు, కానీ సినిమా వచ్చిన తర్వాత మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఇంత గొప్ప సినిమా తీశారని చెప్పేసి మీరే అనుకుంటారు. సో నేనే స్వయంగా చెప్తున్నాను కదా అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు కేవీఎన్ గారు డైరెక్ట్గా చెప్పడం జరిగిందన్నమాట. సో మరి ఈ సినిమాలోని ఆ ఒక పోస్టర్లు కావచ్చు, లేకపోతే ఆ గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మితిమీరిపోయినటువంటి రొమాంటిక్ యాంగిల్ అనేది మనకు కనిపిస్తుంది. హీరో హీరోయిన్ మధ్యలో ఆ సీన్స్ చూస్తూ ఉంటే నిజంగా చిన్నపిల్లతో పాటు సినిమా చూడొచ్చు అంటే 100% చూడొద్దు అని చెప్పేసి అయితే ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగిందన్నమాట. సో ముఖ్యంగా ఇంకొక మాట ఏం చెప్పారంటే, సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉందన్న మాట తప్ప ఇంకా ఏది కూడా చెప్పారు, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు అనే విధంగా కూడా చెప్పారు. అండ్ ఇందులో ఏంటంటే నిజంగా నేనే చెప్తున్నాను, ఈ సినిమా పెద్దవాళ్ళ కోసం మాత్రమే తీయడం జరిగింది. చాలా మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇస్తుంది. చిన్నపిల్లలు మాత్రం సినిమా చూడకూడదు, చూడడానికి కూడా మీరు వీల్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ 18+ అని చెప్పేసి సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది, మనందరం కూడా చూసాము. అండ్ బుక్ మై షోలో కూడా మనం టికెట్ బుక్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తే కూడా 18+ అని చెప్పేసి ఒక వార్నింగ్ ముందుగానే మనకు కనిపిస్తుంది. సో ఆ విధంగా ఏ సర్టిఫికేట్ రావడం సినిమాకి, అండ్ 18+ ఉన్న వాళ్ళు మాత్రమే సినిమాని చూడాలి అని చెప్పేసి అటు ప్రొడ్యూసర్ గారు కావచ్చు అందరూ కూడా స్వయంగా చెప్తున్నారనమాట. అంటే ఆ విధంగా వైలెన్స్ అనే సినిమాలో ఉంది, వైలెన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, అంతకు మించి మితిమీరిపోయినటువంటి రొమాంటిక్ యాంగిల్ అనమాట. రొమాంటిక్ సీన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి యష్ గారిని ఈ యాంగిల్లో ఇంతకుముందు ఎప్పుడైనా చూసామంటే అస్సలు చూడలేదు. అండ్ కేజీఎఫ్ మూవీలో ఏ విధంగా ఉన్నారు అండ్ ఈ సినిమాలో ఏ విధంగా అంటే చాలా నక్కకి నాగలో కనుకున్నటువంటి డిఫరెన్స్ ఉంది. బట్ ఏ పాత్రకి ఆ పాత్రకి యష్ గారు మాత్రం 100కి 200% మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అని మీద మాకు నమ్మకం ఉంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి ప్రేక్షకులు బల్లగుద్ది మరి చెప్తూ ఉన్నారు. మరి ప్రేక్షకుల యొక్క ఆ యొక్క ఆశను నెరవేరాలంటే ఖచ్చితంగా నెరవేరుతుందా లేదా తెలుసుకోవాలి అంటే కూడా సినిమా వచ్చేంత వరకు డెఫినెట్లీ వెయిట్ చేయాల్సిందే.